अच्छी मैंने कैमरा वीडियो issue contractor who are the responsible ఉండాలి కదా ఎందుకు రాలేదు లోపల తాళం తీయమని తీయలేదు సార్ అంటారు ఆల్రెడీ అక్కడ పడిపోతే మేమే కట్టిన గవర్నమెంట్ స్కూల్ బాత్రూమ్ మంచి బాత్రూమ్లకు బయటకేమో బయటకు బయటకేమో చేస్తున్నాం కానీ కాంపౌండ్ బయటనా ఇంకా 2 days అయితే పాప టోర్నమెంట్కి వెళ్ళేస్తారు ఇప్పుడు ఇంట్లో అయిపోయింది పాప టోర్నమెంట్ ఫస్ట్ వచ్చింది సెలక్షన్ అయింది ఫుట్బాల్ సార్ ఇంతకుముందు కూడా అన్నాను నేను వాళ్ళకు ఒక్కైనా ఉప్పు తర పిల్లలు తినలేకపోతున్నారు ఎక్కువ సమస్య కూడా ఇంకా చాలా సమస్య
సార్ చూడండి మేడం మేడం అంటే కొత్తగా వచ్చారు సార్. ఈ మేడం కొత్తగా వచ్చింది. పాత మేడం ఉంది. మేడం చాలా ప్రోగ్రామ్ ఉన్నది సార్. ప్రోగ్రామ్ మురిగాల్ స్కూల్ అంటే అవును సార్. కూడా నాశనం పట్టించి రామారావు సార్ ఉన్నప్పుడు బాగుండేది సార్. కనీసం 2-3 అదే ఇస్తుంది. ఏం చేశారు చెప్పండి. ఏజెన్సీ మీద ఏమన్నా మీరు సార్ ఇంతకుముందు కూడా నేను చెప్పాను సార్ ఫుడ్ బాగుంటుంది అని అడిగాను సార్. మళ్ళీ రిపీట్ అవుతుందండి. అది చెప్పకూరు మీరు. రెస్పాన్సిబుల్ ఎవరు వాళ్ళని పిలిపియాలి. ఏం యాక్షన్ తీసుకుంటారు వాళ్ళకి అది చెప్పి ఏం తీసుకుంటారు ఇప్పటిదాకా మీరు లేట్ 6-7 గంటలు అయింది కదా. లేట్ పోతుంది తినడానికి. పోయం లేట్ మరి చెప్పిన రాత్రులు ఏమన్నా సార్ మీరు రాత్రులు ఆ విషయం చెప్తాను. మీరు వారు అని కాదు వాళ్ళు రెస్పాన్సిబుల్ అవుతారు. రెస్పాన్సిబుల్ తీసుకుని చెప్పి ఎమ్మెల్యే గారు అడుగుతా ఉన్నారు. దానికి మీ ఆన్సర్ ఏంటి ఏం చెప్తా ఉన్నారు. అది సార్ రౌండ్ అయితే ఎమ్మెల్యే గారు అడుగుతా ఉన్నారు. దానికి ఆన్సర్ చెప్పండి. అంటే సీరియస్ గా అసలు ఎవరైనా సీరియస్ లేదు. ఎవరు లేదు కదా. 4 o'clock టైం చేసి 5 వచ్చేవరకు జరుగురు ఫోన్ చేశాను అడిగి తీసుకున్నాను అన్న లీవ్ వచ్చాను స్కూల్లో మాతో గడిపించారు. అయితే రాబడి అంటే నువ్వు ఎన్నెళ్ళాలి నాకు పోతాను పంటమన్నా నువ్వు నిజం అంటే చెప్పు అంటే చెప్పు రాత్రి ఏమన్నా నాకు ఫోన్ చేసి అంటే చెప్పాను ఇది ఎన్ని సంవత్సరాలను అనాలంటే చదివాడు 4 సార్లు కాదు ఇక్కడికి వచ్చాక ఇంకా ఆకు సార్
ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆయన ఎంఈఓ సార్ రాజకీయ సంగతి చేసాడు కదా ఇప్పుడు రాలేదు లేదు సార్ హైదరాబాద్ నేను నాకు తెలియగానే వెళ్ళాను సార్ నాకు ఇన్ఫర్మేషన్ సార్ 4:30 సార్ ముందన్నాడు అప్పటిదాకా పిల్లలకు చెప్పకుండా అంటే ఏ మాట అన్నది ఏమోనండి ఇక్కడ 16 మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్. లక్కీలీ దే ఆర్ సేఫ్. ఇప్పటికీ చాలామంది అన్కాన్షియస్ అంటే ఇప్పుడు బయటపడ్డారు. ఇది 2 గంటలకైతే ఇప్పటిదాకా ఎవరైతే బాధ్యులు ఏజెన్సీ ఉందో వారి మీద ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పండి. నో బడీ రెస్పాన్స్. ఇప్పటిదాకా మీరు ఏజెన్సీ పర్సన్ లేడు. ఇది సెకండ్ టైం స్కూల్లో జరిగింది. సుమారు 7 గంటలు అయింది ఇక్కడ. దీని మీద ఏం చర్యలు తీసుకుంటారు? ఏజెన్సీ ఇప్పుడు ఏం చెప్తారో గుర్తుకొచ్చిందా? 16 మంది ప్రాణాలంటే అసలు లెక్కలేదా మీకు? అసలు మీరు రావాలండి, మీరు రావాలా? మన ప్రాణమైనా వాళ్ళ ప్రాణమైనా సమానమే. ఇది చూడండి, ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో రిపీట్ కావద్దు. తర్వాత వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకున్నాను. నాకు రిప్లై చేయండి మీరు తర్వాత. వాట్ యాక్షన్ యూ ఆర్ టేకెన్. చిన్న పిల్లలు ఇష్యూ వేరే కాదు. జేసీ గారు, నేను అంటాను ఇక్కడ గోడిగల్ స్కూల్లో ఒక 16 మందికి ఫుడ్ పాయిజన్. అది 1 o'clock అరౌండ్ అయితే పేరెంట్స్కి ఇంటిమేషన్ 4 o'clock. ఒక టీచర్ తీసుకొచ్చారు. ఈ అందరినీ కూడా ఒకటే టీచర్ తీసుకొచ్చి ఎంత నెగ్లెక్ట్ అంటే వాళ్ళకి పేరెంట్స్ తోటి మాట్లాడే విధానము వాళ్ళకు అసలు. లక్కీలీ దే ఆర్ నౌ సేఫ్. ఇప్పటికీ 4-5 చాలా బాధపడుతూ ఉన్నారు. స్టమక్ పెయిన్. చిన్న పిల్లలండి. గవర్నమెంట్ హాస్పిటల్. డిఓ గారు ఇప్పటిదాకా ఎటువంటి అంటే ఏజెన్సీ పైన కానీ అసలు ఏజెన్సీ వాళ్ళు రాలేదు. ఎవరు రెస్పాన్సిబుల్ మరి. ఇప్పుడు నేను డిఓ గారికి మాట్లాడితే ఎంఏఓ ఉన్నాడు ఇక్కడ. ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకుంటే ఏం లేదు. ఇది చూడండి. నమస్తే.
లేకపోతే రేపు మేము చర్య తీసుకోకపోతే చర్య తీసుకుంటాం. ఈరోజు బోర్గం ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనము భోంచేసిన తర్వాత 16 మంది పిల్లలకు అస్వస్థత అంటే కడుపు నొప్పి, ఫుడ్ పాయిజన్, చాలామందికి 2 సార్లు 3 సార్లు 4 సార్లు వామిటింగ్ జరగడం జరిగింది. ఆ తర్వాత కడుపు నొప్పి. 1 గంటకి ఈ సంఘటన జరిగితే 4 గంటలకు వాళ్ళ పేరెంట్స్కు ఇంటిమేట్ చేయడం జరిగింది. ఒక టీచర్ వచ్చి ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేసి ఎంత ఇరిటేట్ అంటే ఎవరైతే ఈ మిడ్ మీల్ సప్లై చేసిన ఏజెన్సీకి ఇంతవరకు వాళ్ళకు పిలవలేదు, ఎందుకు అయింది కారణం అనేది అడగలేదు. ఇది రెండోసారి ఆ స్కూల్లో జరిగిన సంఘటన. ఇప్పుడు డిఓ గారికి ఫోన్ చేస్తే ఇప్పటిదాకా డిఓ గారికి రాలేదు. ఏజెన్సీ మీద ఎటువంటి చర్య ఇప్పటిదాకా 7 గంటలు అయింది, ఇప్పటికీ ఎటువంటి చర్య తీసుకోలేదు. మేము కలెక్టర్ గారికి కూడా మేము మెమోరాండం ఇస్తామో, ఏదైతే ఏజెన్సీ రెండోసారి మొదటిసారి జరిగినప్పుడు అదే ఏజెన్సీ కంటిన్యూగా ఇప్పుడు కూడా అదే ఏజెన్సీ కంటిన్యూ అవుతూ ఉంది. ఈ ఏజెన్సీని రద్దు చేసి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని మేము డిఓ గారికి మేము చెప్తా ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. ఇమ్మీడియట్గా ఈ 2 రోజులలో మీరు ఎటువంటి చర్య తీసుకున్నారో మాకు తెలపాలా, లేకుంటే మాత్రము కఠినమైన చర్య మేము తీసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం.